హలో, వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. నేను మీ లక్ష్మీ చౌదరిని. ఇక హృదయదాత్రి పార్ట్ 18తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో ప్రచురించబడే ప్రతి కథ నా సొంతంగా నేను రాసుకొని ప్రచురిస్తున్నవి. ఎవరైనా వీటిని కాపీ చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చాను గారికి ఫోన్ చేయడానికి దేవ్ ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేయబోతుంటే సోనీ కాలింగ్ అని వస్తుంది. అది చూసి దేవ్ చేతిలో ఫోన్ పెట్టి పక్కకి వెళ్ళిపోతుంది భువి. దేవ్ చిరాగ్గా ఫోన్ కట్ చేస్తాడు. మళ్ళీ చేస్తుంది సోనీ. దేవ్ ఫోన్ ఎత్తి వాట్ అంటాడు కోపంగా. సారీ దేవ్, రాత్రి ఆ టైంలో చేయకూడదని తెలుసు, కానీ ఎందుకో ఒకసారి నీతో మాట్లాడాలి అని అనిపించింది. నువ్వు నా ఫ్రెండ్వి కదా, కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల మాట్లాడాలి అనిపించింది, అందుకే చేశాను అని. నీతో ఒకసారి మాట్లాడాలి దేవ్, ఒకసారి నిన్ను కలవాలి ప్లీజ్ అని అంటుంది సోనీ. రేపు గెస్ట్ హౌస్కి వచ్చే అని ఫోన్ కట్ చేస్తాడు. నువ్వు ఈ దేవాంశ్ దగ్గరే నాటకాలు ఆడాలని చూస్తున్నావా సోనీ? నాకు తెలియదు అనుకున్నావా నువ్వు వేసే వేషాలు? ఇప్పుడు ఈ నాటకం ఎందుకో నాకు అర్థమైంది. ఎంత ఆడుతావో ఆడు, నీకెలా చెక్ పెట్టాలో నాకు తెలుసు అని అనుకుంటాడు. ఈ తింగర ఎక్కడికి వెళ్ళిందో అని చూస్తాడు దేవ్. దేవుకి ఫోన్ ఇచ్చి లాన్లోకి వెళ్ళిన భువి రాత్రి ఆయన అంత గట్టిగా అరిచి చెప్పినా సిగ్గు లేకుండా ఎలా ఫోన్ చేసిందో చూడు. ఇప్పుడు ఎందుకు చేసిందో, ఎన్ని వయ్యారాలు పోతుందో మళ్ళీ ఆయనకి దగ్గర అవడానికి. అసలు మన బంగారం మంచిదైతే వాళ్ళని అనుకుని ఏమి లాభం అని తిట్టుకుంటూ ఉంటుంది. భువి కోసం వచ్చిన దేవ్ భువి అక్కడ మొక్క ఆకులు తెంపుతూ ఏదో తనలో తానే మాట్లాడుకోవడం చూసి నవ్వుకుంటూ భువి వెనకగా వచ్చి ముందుకు వంగి నన్నేనా తిట్టుకుంటున్నావు అని చెవిలో చిన్నగా అడుగుతాడు. భువి అనుకోని ఆ పరిమాణానికి ఉలిక్కి పడుతుంది. ఏయ్ నేనే, ఎందుకంత భయపడతావు అని భువి వెన్ను నిమురుతాడు. అలా సడన్గా వెనక వచ్చి మాట్లాడితే భయపడరా దేవుగారు? నువ్వెప్పుడు భయపడకుండా ఉన్నావులే, కానీ ఇంతకీ ఎవరి మీద రుసరుసలు? పాపం నీ కోపానికి ఆ చెట్టు బలవుతుంది. నాకెవరి మీద కోపం ఉంటుంది దేవుగారు? మరెందుకు అంత కర్కశంగా చెట్టాకుల్ని పీకుతున్నావు? ఊరికినే, ఏదో సరదాగా అంతే. సరదాగా మొక్కలు ఇలా పాడు చేస్తారని నాకు తెలియదులే. భూమి చిరుకోపంగా చూస్తూ వెళ్దామా ఇంకా అంటుంది. ఏ ఇక్కడ బాగోలేదా? అదేం లేదు దేవుగారు, మీరే అన్నారు కదా వెళ్దాము అని, అందుకే. నాకు ఇలా మీతో ఇక్కడే ఇలాగే ఉండిపోవాలని ఉంది. ఇక్కడైతే ఆ దెయ్యాలుండవు అని మనసులో అనుకుంటుంది. కిషోర్ వాళ్ళు రావడంతో ఇంకా స్టార్ట్ అవుదాం రండి అని అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. కారు ఎక్కిన కాసేపటికి భువి అక్కడికి వెళ్తే దేవుగారు మళ్ళీ ఆఫీస్ గెస్ట్ హౌస్ అని నాకు కనిపించరు. ఇక్కడ ప్రతి క్షణం ఆయన నాతోనే ఉన్నారు. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తూ నిద్రపోతుంది. భువి పడుకోవడం అద్దంలో నుంచి చూసి వెళ్ళగానే వాళ్ళ అమ్మ విషయం తెలిస్తే ఎంత ఎగురుతుందో. ఇంక వదలదు, నాకు 2 రోజులు కనిపించదేమో అని చిన్నగా నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు దేవ్. కల్పన సంజు కూడా పడుకోవడంతో కొంచెం డ్రైవ్ స్లో చేశాడు. ఆనంద్ వచ్చాక తనకిష్టమైతే మన కంపెనీలోనే ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను కిషోర్ అని చెబుతాడు దేవ్. వాడికి ఇష్టమైతే ఇవ్వు దేవ్, మంచివాడు, కష్టపడతాడు అని అంటాడు కిషోర్. వాడికి ఒక బ్రాంచ్ బాధ్యత ఇస్తే బాగుంటుంది. దీప కూడా వర్క్ అక్కడే చేసుకోవచ్చు. వాడు బాగానే తెగించి పెళ్లి చేసుకున్నాడు. వాడు కొంచెం భయస్తుడు కదా. దీప వాళ్ళేమో బాగా ఉన్నవాళ్ళు, ఒప్పుకోరనే డౌట్ ఉంది. అలాగే జరిగింది. మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ ఏదైనా చేయిస్తుంది అంటాడు దేవ్. అది సరే, ఎంతవరకు వచ్చింది తమరి పెళ్లి జీవితం అడుగుతాడు కిషోర్. పెళ్లి జీవితం ఏంట్రా అని అడుగుతాడు దేవ్. అదేలే, ఇంగ్లీష్లో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అని అంటారు కదా, దానిని తెలుగులో పెళ్లి జీవితం అన్నానులే. మీ అందరికీ పైత్యం బాగా ఎక్కువైంది. ఏదోలే బాబు, ఇంతకీ ఎలా ఉంది?
నువ్వే చూస్తున్నావు కదా. మా చెల్లి నీతో ఉండే పద్ధతి బయటి వరకు బాగానే ఉంది. మరి గదిలో ఎలా ఉంటుందో మాకెలా తెలుస్తుంది? అది ఇంకా బండెక్కలేదులే. ఇంకా నన్ను దూరం పెడుతూనే ఉంది. అసలు నాతో మాట్లాడడమే కష్టం అనుకున్నాను. కానీ మాటలు బాగానే చెబుతుంది. అందుకు సంతోషం. హ్మ్. అయినా తనతో లైఫ్ అప్పుడే స్టార్ట్ చేయాలని నేను అనుకోవడం లేదులే. ఎక్కువ లేట్ చేయకు దేవ్. పెళ్ళయ్యాక అలా ఎక్కువ రోజులు దూరం ఉండడం కూడా మంచిది కాదు. ఆ సోనీ గురించి ఏం ఆలోచించావు? ఇక్కడ వద్దులే ఆ మాటలు అంటాడు దేవ్. సర్లే అని సైలెంట్ అయిపోతాడు కిషోర్. సిటీలోకి ఎంటర్ అవడంతో మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా, లేకపోతే హాస్పిటల్కి వస్తారా అడుగుతాడు దేవ్. హాస్పిటల్కి ఎందుకు అని అడుగుతాడు. ధాత్రి వాళ్ళ అమ్మగారికి స్పృహ వచ్చింది అంట. మనం అక్కడ ఉండగానే మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. భువికి తెలీదా అడుగుతాడు కిషోర్. "ఉహుం, చెప్పలేదు. ఎందుకు? చెబితే అక్కడి నుంచి ఇక్కడ వాలిపోవాలి అనుకుంటుంది. అది ఆ జరగదు. ఈ జర్నీ అంతా ఇంత ప్రశాంతంగా పడుకునేదా? ఎప్పుడు ఎప్పుడు అని ఆత్రంతో ఉండేది. అది నిజమే. మీరు చెప్పండి, ఇంటి దగ్గర దింపనా? లేదు, వస్తాంలే. ఒకసారి ఆంటీని చూసి వెళ్తాను. రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ ఉంది కదా అంటాడు కిషోర్. సరే అని హాస్పిటల్ వైపు కార్ టర్న్ చేస్తాడు. ఒక 10 నిమిషాలకి హాస్పిటల్కి చేరగానే కారు ఆపుతాడు. అయినా కూడా మెలకువ లేకుండా ముగ్గురు నిద్రపోతున్నారు. ధాత్రి అని పిలుస్తాడు దేవ్. దేవ్ ఒక్క పిలుపుకే లేస్తుంది భువి. వచ్చేసామా దేవ్ గారు అని అడుగుతుంది. అటు చూడు అని చెబుతాడు. తల పక్కకు తిప్పి చూసి, దేవ్ గారు ఇక్కడికి వచ్చామంటే అమ్మకి అని ఆనందంగా అడుగుతుంది. పద అని కారు దిగుతాడు. భువి అరిచిన అరుపుకి కల్పన, సంజు లేస్తారు. కిషోర్ వాళ్ళని తీసుకురా అని భువిని తీసుకొని లోపలికి వెళ్తాడు. అప్పటికే ఆవిడని రూమ్కి షిఫ్ట్ చేయడంతో డైరెక్ట్ అక్కడికి తీసుకువెళ్తాడు. రూమ్ దగ్గరికి రాగానే వెళ్ళు అని చెబుతాడు దేవ్. మరి మీరు? నేను డాక్టర్తో మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు అని లోపలికి పంపిస్తాడు. డోర్ తీసేసరికి జయ గారిని డాక్టర్ చెక్ చేస్తున్నారు. హలో మిసెస్ దేవ్, మీ అమ్మగారికి ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఎక్కువ మాట్లాడించకండి, రెస్ట్ ఎక్కువ కావాలి ఆవిడికి అని చెబుతారు. ఓకే డాక్టర్ అని సంతోషంగా చెబుతుంది. అప్పటి వరకు తల్లి కూతురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు కారుతాయి. జయగారు చెయ్యి చాచి రమ్మని పిలుస్తారు. పరుగున వెళ్ళి తల్లి గుండె మీద వాలి, 2 నెలల 20 రోజులు నువ్వు నాతో మాట్లాడక అలా ఎలా అమ్మా నన్ను వదిలేసి నాతో మాట్లాడకుండా ఇలా పడుకున్నావు? ఎంత భయం వేసిందో తెలుసా అని ఏడుస్తుంది. మేడం, ఎక్కువ అలా ఎమోషన్ అవనివ్వద్దు అని నర్సు చెబుతుంది. వెంటనే భువి లేచి కళ్ళు తుడుచుకొని, సారీ అమ్మా, ఇంక మనకేం భయం లేదు, నువ్వు కోలుకున్నావు, అది చాలు అని వాళ్ళమ్మ కళ్ళు తుడుస్తుంది. భువి ఆపరేషన్కి ఇంత డబ్బులు ఎక్కడివిరా, ఎలా చేయించావు అని అడుగుతుంది జయ. అదంతా ఇప్పుడు ఎందుకమ్మా, ముందు నువ్వు కోలుకో చాలు. భువిని చూసిన ఆవిడికి భువి మెడలో నల్లపూసలు కనిపించగానే షాక్ అవుతారు. నుదురు చూడగానే పాపిట్లో సింధూరం చూసి, భువి నీకు పెళ్ళయిందా అని కంగారుగా అడుగుతారు. అమ్మా నువ్వు కంగారు పడకు, నేను చెప్తాను. అవునమ్మా, నాకు పెళ్ళయింది, 20 రోజులు అయింది. ఆయనే నీకు ఆపరేషన్ చేయించారు. నువ్వు ఇప్పుడు ఎక్కువ ఆలోచించుకో, అంతా వివరంగా రేపు చెబుతాను, ఈరోజు ఎక్కువ ఆలోచించుకో అని చెబుతుంది. నాకు ఆపరేషన్ చేయించడం కోసం భువి ఎవరిని చేసుకుంది? ఇలా ఆపరేషన్ చేయించాలంటే, అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే రెండో పెళ్లివాడిని ఏమన్నా చేసుకుందా భువి? ఎందుకు నా కోసం నీ లైఫ్ పాడు చేసుకున్నావు అని మనసులో బాధపడుతుండగా కిషోర్, కల్పన, సంజు లోపలికి వస్తారు. హాయ్ ఆంటీ అని పలకరిస్తుంది కల్పన. ఎలా ఉన్నావు అని అడుగుతారు చిన్నగా. అమ్మా, కల్పన తల్లి కాబోతుంది అని చెబుతుంది భువి.
అవునా అని కంగ్రాట్స్ రా అని అంటారు. థ్యాంక్స్ ఆంటీ. ఇప్పుడు పెయిన్ ఏమీ లేదు కదా అని అడుగుతుంది. ఏం లేదు అమ్మా. తిను సంచిత, నా అర్ధమగుడు అని చెబుతుంది భువి. హాయ్ అత్తయ్య అని పలకరిస్తుంది. చిన్నగా నవ్వుతారు జయ. దేవు గారు ఎక్కడా అని అడుగుతుంది భువి. వస్తున్నాడు, డాక్టర్తో మాట్లాడుతున్నారు అన్నయ్య అని కల్పన అంటుంది. డోర్ తెరిచిన సౌండ్కి అటు చూసిన అందరికీ దేవ్ లోపలికి వస్తూ కనిపిస్తాడు. దేవుని చూసిన జయగారు భువి భర్తనా అని అనుకుంటారు. దేవ్ దగ్గరికి రాగానే వెళ్ళి పక్కన నిలబడి తన చేయి పట్టుకొని, అమ్మా దేవాంశ్ గారు మీ అల్లుడు అని పరిచయం చేస్తుంది. దేవ్ చిన్నగా ఆవిడ్ని చూసి నవ్వుతాడు. ఆవిడ లేవబోతుంటే, మీరు పడుకోండి పర్లేదు అని అంటాడు దేవ్. అమ్మా ఇప్పుడు నువ్వు అల్లుడికి మర్యాదలేమీ చేయలేదు అని ఇక్కడ ఎవ్వరూ అనుకోరు. పడుకో, లేస్తుంది ఎక్కడికో అని చిరుకోపంగా అంటుంది భువి. భువి మాటలకి అందరూ చిన్నగా నవ్వుతారు. ఇద్దరిని పక్క పక్కన చూసి జయ గారికి తృప్తిగా అనిపించింది. జోడీ బాగుంది, కానీ భువిని పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అది ఇంత అర్జెంటుగా ఇంత డబ్బు నా కోసం ఎందుకు ఖర్చు పెట్టారు అని ఆలోచనలో పడింది. ధాత్రి, ఎక్కువసేపు మాట్లాడించొద్దన్నారు డాక్టర్, ఇంక రెస్ట్ తీసుకొనివ్వు అని అంటాడు దేవ్. దేవ్ ధాత్రి అన్న భువి ఏమీ అనకపోవడం చూసి జయగారు ఆశ్చర్యపోతారు. అమ్మా నువ్వు కాసేపు పడుకో అంటుంది. పర్లేదు, ఇన్నాళ్ళు పడుకునే ఉన్నాను కదా, కాసేపు నాతో మాట్లాడరా అంటారు. దేవ్ గారు, మీరందరూ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేశారు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను అమ్మ దగ్గరే ఉంటాను అని అంటుంది. ఆ మాట దేవుకి నచ్చకపోయినా వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలని తనకి ఉంటుంది కదా అని అనుకొని, సరే నేను మళ్ళీ వస్తాను వీళ్ళని దింపి అని చెబుతాడు. అయ్యో మీరెందుకు దేవు గారు, మీరు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది కదా అంటుంది. భువి వైపు ఒక చూపు చూసి, సరే పదండి కిషోర్ అని అంటాడు. అందరూ జయ గారికి చెప్పి వెళ్ళిపోతారు. భువి బయట వరకు వస్తుంది వాళ్ళతో. వదిన, రాత్రికి నీకు డిన్నర్ తీసుకొని నేను అన్నయ్య వస్తాం, ఇంకేమన్నా తేవాలా అని అడుగుతుంది సంజు. ఎందుకు సంజు మళ్ళీ ఇంత దూరం రావడం, ఇక్కడ ఏదో ఒకటి తినేస్తాను అని అంటుంది. దేవ్ కోపంగా చూస్తూ కారు స్టార్ట్ చేస్తాడు. భువికి దేవ్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాలేదు. కారు ముందుకు వెళ్ళగానే భువి లోపలికి వస్తూ, అమ్మకి ఏమన్నా జ్యూస్ పట్టొచ్చు అన్నారు కదా, ఏమన్నా తీసుకువెళ్దాం అని క్యాంటీన్ వైపు వెళ్ళబోతూ, అవును నా పర్స్ ఫోన్ అన్నీ బ్యాగ్లోనే ఉన్నాయి కదా అని తల కొట్టుకుంటుంది. ఇప్పుడెలా? అందుకేనా దేవుగారు అంత కోపంగా చూశారు? అలా చూడకపోతే గుర్తు చేయొచ్చు కదా, ఇప్పుడు ఏదన్నా అవసరమైతే నా చేతిలో రూపాయి లేదు, ఫోను లేదు అని అనుకొని లోపలికి వస్తుంది. వాళ్ళమ్మ పక్కన కూర్చొని ఆవిడ నిద్రపోతుంటే చూస్తూ కూర్చుంటుంది. అన్నయ్య, వదిన మర్చిపోయిందని తెలిసినప్పుడు నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా, పాపం ఫోన్ లేకుండా డబ్బులు లేకుండా ఎలా ఉంటుంది, ఏదన్నా కావాలంటే ఏం చేస్తుంది అని అడుగుతుంది సంజు. పెద్ద వీరనార్లాగా ఏదో కబుర్లు చెప్పింది కదా, కనీసం చేతిలో ఏముంది లేదన్న ఆలోచన కూడా లేదు, ఒకసారి బుద్ధొస్తే రెండోసారి అన్నీ గుర్తుంటాయి అని అంటాడు దేవ్. అప్పటిదాకేం చేస్తుందిరా అని అడుగుతాడు కిషోర్. నేను డాక్టర్కి చెప్పానులే, వాళ్ళ అమ్మకు అవసరమైనవి అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మరి భువికి అడుగుతాడు కిషోర్. నాని వాళ్ళు వస్తామన్నారు, ఇందాక డాక్టర్తో మాట్లాడాక నానికి ఫోన్ చేశాను, వాళ్ళు మేము వస్తాం, పెళ్ళయిందని తెలిసి ఆవిడ ఏదేదో ఊహించుకుంటారు, మేము కలిసి మాట్లాడితే బాగుంటుంది అని అంది, నేను వచ్చి తీసుకొస్తానులే అని అన్నాను అని చెబుతాడు దేవ్. అయితే మీరు వచ్చే వరకు తను అలా కూర్చోవడమే అన్నమాట. అసలు ఎప్పటికైనా చేతిలో ఫోన్ కూడా లేదన్న ఆలోచన వచ్చిందో రాలేదో, వస్తే హాస్పిటల్ నుంచి ఫోన్ చేసేది కదా, చూద్దాం ఎంతసేపటికి గుర్తొస్తుందో మేడంకి అంటాడు దేవ్. సంజు నవ్వుకుంటుంది దేవ్ మాటలకి. అన్నయ్య, నాకెందుకో నువ్వు వదిన్ని ఇష్టపడుతున్నావు అనిపిస్తుంది అని అనుకుంటుంది. కిషోర్ వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తారు దేవ్ సంజు.
జాను వాళ్ళు అప్పటికే రెడీగా ఉంటారు. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను జాను అని పైకి వెళ్తాడు దేవ్. ఎలా అయింది మీ ట్రిప్ అని అడుగుతారు జాను గారు. సూపర్ జాను అని అంటుంది సంజు. నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఒక్కదాని నుండి నేనేం చేస్తాను? నేను మీతో వస్తాను అని అంటుంది. సరే వెళ్ళు, నేను మీ వదినకి క్యారేజ్ కట్టిస్తాను. ఓకే జాను. పనివాళ్ళు బ్యాగ్ తెచ్చి దేవ్ రూమ్లో పెడతారు. అందులో ఉన్న భువి ఫోన్ తీసి ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు దేవ్. ఫ్రెష్ అయి రాగానే బ్యాగ్లో ఉన్న భువి పర్స్ తీసి అందులో కొంచెం డబ్బులు పెట్టి పర్స్ ఫోన్ పట్టుకొని కిందకి వస్తాడు. జాను గారు అప్పటికే క్యారేజ్ రెడీ చేసేస్తారు. సంజు రాగానే పైకి వెళ్ళి మీ వదిన బట్టలు ఒక జత తీసుకురా. అక్కడి నుంచి వచ్చి తను కూడా అలాగే ఉంది కదా, హాస్పిటల్లో ఫ్రెష్ అవుతుంది అని చెబుతారు జాను. అలాగే జాను అని పైకి వెళ్ళి భూవీ డ్రెస్ కావలసిన థింగ్స్ అన్నీ పట్టుకొని వస్తుంది సంజు. అందరూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. కథ కొనసాగుతుంది. మరి దేవుకి అంత కోపం ఎందుకు వచ్చింది? ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది అంటారు కదా. సంజు అనుమానించినట్టు దేవుకి భూమి మీద ప్రేమ ఉందా లేక భర్తగా బాధ్యత నిర్వహిస్తున్నాడా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి.